హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, ఇవాళ ఏం చేస్తానంటే పొట్టేలు పిల్లకి ఎందుకంటే చెప్పడం, వీడియోలోకి అయితే వెళ్ళిపోతే మీకు తెలుసు. చూడండి ఏం పెడుతున్నాను. దీని ప్రైస్ అయితే మనకు ఎంత పడిందో కూడా చూపిస్తాను. చూడండి, 295. ఇది వచ్చి లివర్ టానిక్ అండి. లివర్ టానిక్ అయితే వేస్తాను. డీవార్మింగ్ చేసిన నెక్స్ట్ డే నుంచే ఒక 5 days వరకు లివర్ టానిక్ అయితే వేస్తున్నాను. అది ఎలా వేస్తున్నాను ఏంటి అని చూపిస్తాను. ఇదేంటి అనుకుంటున్నారా? వాటికి నెంబర్స్ వేసాను కదా, దేనికి వేసాను అని టిక్ పెట్టుకోవడానికి. ఎంతండి, ఎన్ని ml కూడా వేస్తున్నాను చూపిస్తాను. చూడండి, చిన్న పిల్లలకైతే 5 ml, కొంచెం పెద్ద సైజు ఉన్న వాళ్ళకైతే 10 ml అయితే వేయమన్నారు. నేను కూడా అలానే వేస్తున్నాను. చూడండి, అన్నీ తెచ్చిపెట్టేసుకున్నాను. రెడీగా ఉన్నాయన్నమాట పిల్లలు కూడా. ఇంకా మనకి చెక్ స్టార్ట్ చేసేసాను వేయడం అయితే. ఇవి అస్సలు వేయించుకోండి, వాటి వెనకలు తిరిగి తిరిగి మనకి అలుపు రావాలి. కొన్ని అయితే బాగా వచ్చి వేయించుకుంటాయి, కొన్ని అస్సలు వేయించుకోవట్ల. పట్టుకోవడానికే రిస్క్ అనిపిస్తుంది. ఒక్కదాన్నే వేస్తున్నాను కాబట్టి మనకి ఎవరిన తోడుంటే కొంచెం హెల్ప్గా ఉంటుంది. కానీ ఎవరు లేరు, మనమే వేసుకోవాలి. ఒక్కరే ఉన్నప్పుడైతే ఇలా నెంబర్స్ వేసుకున్నట్లు కొంచెం ఈజీ అవుతుంది. మరి ఎక్కువ కష్టంగా కాకుండా ఒకరైనా వేసుకోవచ్చు. ఈ లివర్ టానిక్ అనేది ఎందుకు వేస్తారంటే, మనకి పిల్లలు మనకి తెలియకుండా మట్టి తినడం, ఏదైనా పురుగులు తినడం అలా ఉన్న వాటికి క్లీన్ అవుతాయి. ఏదైనా డైజెషన్ సిస్టంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా లివర్ వల్ల టానిక్ వల్ల కొంచెం రికవర్ అవుతాయండి. మోషన్స్ కూడా మా పిల్లలకైతే తగ్గాయి కూడా మా పిల్లలకైతే. లివర్ టానిక్ అనేది చాలా మంచిదండి. ప్రతి జీవులు, ప్రతి ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళు ప్రతి ఒక్కరు ఉండాలి కన్ఫామ్గా. వీటి వల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి. మనం ఎక్కడైనా మనకు తెలియకున్నా మన పొట్టేలు పిల్లలు కానీ అవి ఇవి ఏమన్నా మందు కొట్టి, గడ్డి మందు కానీ అట్లా ఏదైనా మందులు కొట్టి ఎరువులు వేసిన గడ్డిని తిన్నా కానీ ఈ లివర్ టానిక్ వేయడం వల్ల వాటికి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. మనం అక్కడికి స్టాప్ చేయొచ్చు. ఇలా మనం రోజు వేసుకోవడం వల్ల అసలు వాటికి ఏమీ ప్రాబ్లం అయితే ఉండదండి. లివర్ టానిక్ వేయడం వల్ల కొంతమంది 10 days వేసుకుంటారు, 1 monthలో. కొంతమంది వ్యాక్సిన్ వేసుకున్న 10 daysకి అలా వేసుకుంటారు. అది మనల్ని బట్టి ఉంటుందండి. 10 days, 5 days అట్లనే ఉంటుంది. మా పిల్లలైతే అస్సలు వేయించుకోవు, చాలా అత్తి పిల్లలు కదా. ఇలా లివర్ టానిక్ యూజ్ ప్రతి ఒక్కరు చేయండి, మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో తీసి పెడుతున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అయితే చెప్పండి. లివర్ టానిక్ అన్నది కన్ఫామ్ అన్నమాట. మా పిల్లలు చూడండి, ఒక్కోసారి దగ్గరికి వస్తాయి, చూపిస్తాను మీకు కూడా. క్లోజప్ ఇచ్చిపోతాయి అన్నమాట, అసలు చిక్కవు. కొద్దిగా కొంచెం కష్టం అనిపిస్తుంది లివర్ టానిక్ అట్లా వేయడం వల్ల. మనకి వాటికి కాదు, వాటికైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చూడండి, అటు పోతే ఇటు, ఇటు పోతే అటు, ఎట్లా ఒకటి తిరుగుతూనే ఉంటాయి. ఇలా తిప్పిస్తూనే ఉంటాయి, వేసుకుంటూనే ఉండాలి. ప్రతి ఒక్కరైతే మీ దగ్గర ఉన్న వాటికంటే ఒక్కటనే కాదండి, కుక్కలకి వేసుకోవచ్చు. మనం పెద్ద పెద్ద ఉంటాయి కదా, అంటే పొట్టేళ్ళు కానీ మేకలు కానీ ఇలా ఫామ్ పెట్టుకున్న వాళ్ళు అలా అయితే వేసుకోవచ్చు. ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను అండి, సైలేజ్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. నేను ఇప్పటికే 2 videos అయితే చేసి పెట్టాను, మా పిల్లలు తింటున్నాయో లేదని సైలేజ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. మళ్ళీ ఇంకొక వీడియో కావాలంటే మాత్రం కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేసి పెడతాను. ఈ వీడియోలోకి అయితే వచ్చేద్దాం పదండి. ఈ పొట్టేలు పిల్లలు అయితే భలే ఎత్తి పిల్లలు అండి, తింటూనే ఉంటాయి.
ఎక్కువ కడుపు నిండా తిన్నా కూడా లివర్ టానిక్ వల్ల వాటికైతే ఫాస్ట్గా అరిగిపోతుందంట. నాకు కూడా నేను ఇక్కడ బయట తెలుసుకున్నాను. ఎక్కువ కడుపు నిండా తినడం వల్ల కావచ్చు, మట్టి తినడం వల్ల, ఇట్లాంటి వాటి వల్ల కూడా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఇవైతే క్లియర్ అవుతాయంట. చూడండి, ఆ పిల్లాడు మనకు కొంచెం హెల్ప్ చేశాడు, 1-2 అట్లా అంతే. ఇప్పుడు మా పిల్లలు క్లోజప్ ఇస్తాయి చూడండి. చాలా ముచ్చటగా ఉంటాయి. ఇప్పుడు మేము తెచ్చి కూడా 3 months అవుతుంది. మాకు మొన్న తెలిసి 2 months అవుతుంది. నాకు మొన్న తెలిసింది లివర్ టానిక్ అలా ఇవ్వాలని. అందుకని ఫాస్ట్గా మోషన్స్ ఎక్కువ అవుతున్నాయి ఒక 3-4 పిల్లలకి. అందుకని డివార్మింగ్ చేశాను. ఫస్ట్ డివార్మింగ్ చేసిన నెక్స్ట్ రోజే నేనైతే లివర్ టానిక్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాను. నాకైతే 295 అయితే ప్రైస్ పడింది. ప్రైస్ కూడా పెట్టాను కదా. ఇంకేమైనా డౌట్లు ఉంటే అయితే అడగండి. మేమేమన్నా తప్పు చేస్తుంటే కూడా కామెంట్లు అయితే చెప్పండి. ఇలా కాదు అలా. ఎందుకంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం, ఫస్ట్ టైం వేస్తున్నాం కాబట్టి. కొంచెం కష్టంగానే ఉంటుంది. అన్నీ బాగా క్లియర్గా చేసుకోవాలండి, నీట్గా పెట్టుకోవాలి. మా వాటికి నీళ్ళు పోయాలంటే నాకు కష్టంగా ఉంది. వీటికి ఇంకొక వ్యాక్సిన్ టీకాలు అయితే ఉంది. వ్యాక్సిన్ కూడా కాదు, టీకాలు గవర్నమెంట్ నుంచి వచ్చే టీకాలు. అవి అయితే ప్రతి ఒక్కరు వేయించుకోండి. టీకాలు కూడా నోటు పుండు, నేను తర్వాత ఆ వీడియో కూడా చేసి పెడతాను వేయించేటప్పుడు. చూడండి, మా పిల్లలు క్లోజప్ ఇచ్చేస్తున్నాయి. షెల్ఫీలు అయితే చాలా బాగా చూసుకుంటాయండి. అసలు చూసుకుంటూనే ఉంటాయి. ఫోన్ దగ్గరికి వచ్చి ఫోన్ అక్కడ పెట్టానంటే ఇట్లా పిచ్చి కూడా ఉంది. చాలా ముచ్చటగా ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి అత్తి చేస్తే పొడుచుకుంటూ ఉంటాయి. పెట్టిన ఫుడ్ అంతా కింద పడేస్తూ ఉంటాయి. వాటర్ అట్లా ఇట్లా నీట్గా పెట్టుకోవాలండి వీటిని కూడా, లేదంటే చాలా కష్టంగానే ఉంటుంది. ఇచ్చేసరికి అక్కడే షెడ్ కూడా చాలా క్లీన్గా పెట్టుకోవాలి. షెడ్ క్లీన్గా లేకపోయినా కూడా బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగస్ ఇవన్నీ ఎక్కువైపోయి కూడా డిసీజులు రావడం అయితే స్టార్ట్ అవుతాయి. కొంచెం జాగ్రత్తగా నేనైతే డైలీ 2 times అయితే క్లీన్ చేస్తాను. వాటి దగ్గర తొయ్యడం పెట్టడమే ఉంటుంది. వాటికి ఇలా ఏదైనా సిరప్స్ అవి ఇవ్వాల్సినప్పుడే కొద్దిగా కష్టం అవుతుంది. లివర్ టానిక్ అనేది మార్నింగే చెప్పారండి. ఈవినింగ్ కూడా అన్నారు. కాకపోతే నేను మార్నింగ్ మాత్రం ఇచ్చాను వాటికి. ఈవినింగ్ కూడా ఇవ్వచ్చా లేదా అన్నది కూడా చెప్పండి. మార్నింగే ఇచ్చేసాను నేను. ఏం తినకముందే మార్నింగ్ ఏం పెట్టలేదు. ఫస్ట్ అసలు ముందు పెట్టేసిన టానిక్ వేసిన తర్వాతనే మళ్ళీ అయితే ఇచ్చాను నేను ఫీడింగ్ అయితే. అది సైలేజ్ మాత్రం ఇస్తానండి. మార్నింగ్, నైట్ సైలేజ్ మాత్రం ఇస్తాను. ఆఫ్టర్నూన్ ఇలా బయటకు అయితే తోడుకొని వచ్చి వాటిని అట్టా బయట గడ్డి తింటాయి. మళ్ళీ ఈవినింగ్ నైట్కి అట్లా పెడతాను. మీకు మళ్ళీ కావాలంటే అయితే కామెంట్ చేయండి. సైలేజ్ గురించి నేను పూర్తిగా పెట్టడానికి అయితే రెడీగా ఉన్నాను. పూర్తిగా వీడియో అయితే మీకు ఇంకా ఎటువంటి వీడియోలు కావాలి, మా పొట్టేలు పిల్లల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలా, ఇట్లా ఏమైనా ఉంటే కామెంట్లో అయితే చెప్పండి. చూడండి, మా పిల్ల ఏం చేస్తుంది, ఫోన్లో చూసుకుంటూనే ఉంటాయని చెప్పాను కదా. చూడండి, మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి. మనం సిరప్లు ఇచ్చినప్పుడు మనం ఇంజక్షన్తో ఇస్తాం కదా, అంటే నీడిల్ తీసేసి ఇంజక్షన్తో ఇచ్చాం కాబట్టి అవి ఒక్కొక్క దానికి ఇచ్చినప్పుడు క్లీన్ చేసుకోండి. వాటర్లో వేసి క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దానికి సిరప్ వేయండి. లేకుంటే వాటికి ఏదైనా డిసీజ్ ఉన్నా ఇంకొక వాటికి ఏదో రావచ్చు. అందుకని కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటూ ఫస్ట్ ఒకదానికి వేసి క్లీన్ చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఒకదానికి వేసి క్లీన్ చేసుకుంటూ అట్లయితే చేసుకోండి. చూడండి,
ఓకే అండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫార్మ్స్ ఉంటే ఏదన్నా ఐడియాస్ ఉంటే చెప్పండి, ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఎట్లా వెయిట్ గెయిన్ అవ్వాలి. మోషన్స్ ఒకదానికి పోతే ఒకదానికి వస్తుంది కాబట్టి మోషన్స్ ఎలా అయితే అరికట్టాలో చెప్పండి. నేను అప్పటికి ఒక టానిక్ ఇచ్చున్నాను అట్లకి. ఆ టానిక్ కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. టానిక్స్ ఏవేవి ఇస్తున్నాను, వీటికి బలానికి ఇలా అన్నీ ఏవేవి తీసి పెట్టుకున్నాను కూడా చెప్తాను. ప్రజెంట్ ఇది వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.